कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। वामन गोविन्द वासुदेव प्रद्युम्न राम राम कृष्ण नारायणाच्युत दामोदर निरुद्ध दैव पुण्डरीकाक्ष नामात्रयाधीश नमो नमो माधव केशव मधुसूदन विष्णु श्रीधरा पदनकं चिन्तयामि यूयम् माधव केशव मधुसूदन विष्णु श्रीधरा पदनकं चिन्तयामि यूयम् चिन्तयामि यूयम्। अच्युतोऽस्मि महादेव तव कारुण्यलेशतः विज्ञानघन एवास्मि शिवोऽस्मि किमतः परम् न निजं निजवद्भाति अन्तःकरणजृम्भणात् अन्तःकरणनाशेन संविन्मात्रस्थितो हरिः संविन्मात्रस्थितश्चाहम् अजोऽस्मि किमतः परम् व्यतिरिक्तं जडं सर्वं स्वप्नवच्छ विनश्यति चिज्जडानां तु यो द्रष्टा सो अच्युतः ज्ञानविग्रहः स एव हि महादेव स एव हि महाहरिः। ఇది 4వ మంత్రం. గతంలో 3 మంత్రాలను మనం దీన్ని మననం చేసుకోవడం జరిగింది. అందరూ శ్రవణం చేశారు. ఈ 4వ మంత్రం మీద ఇప్పుడు మనకి స్వరాజ్యాశ్రమంలో 3 రోజులు ఒక సబ్జెక్ట్ రూపకంగా నడిచినటువంటి అంశము. చిజ్జడానాంతు యహ ద్రష్టా సహ అచ్యుతః జ్ఞాన విగ్రహః. చిత్తు జడానాం. చిత్ అనగా స్వప్రకాశం. ఇది బ్రహ్మము యొక్క లక్షణం, పారమార్థికమై ఉన్నటువంటి స్వరూపము. జడానాం అనేది వ్యావహారికమై ఉన్నటువంటి స్వరూపము. 3 సత్తాలుగా చెప్పుకొస్తారు. వ్యావహారిక సత్తా, పారమార్థిక సత్తా, ప్రాతిభాషిక సత్తా అని 3 చెప్తారు. వాటిల్లో ఈ 2 ప్రధానం, పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా అనేటువంటిది. ఈ వ్యావహారిక సత్తా అనబడేటువంటిది చిత్తు జడానాం. చిత్తు వస్తువు అనగా బ్రహ్మము. ఈ బ్రహ్మము నుండి ఏర్పడ్డటువంటి కార్య జగత్తు. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. కార్యకారణకర్తృత్వే, ఇది కార్యకారణాత్మకముగా ఉంటుంది. చిద్ వస్తువు అనేటువంటిది సర్వకారణం. దానికి ఏది కూడా కారణం ఉండదు. సర్వకారణమై ఉన్నటువంటి బ్రహ్మమునకు మరొక కారణాన్ని చెప్పే అవకాశాలు లేవు. ఈ కార్యకారణత్వం అంతా కూడా జడానాం, జడాత్మికమై ఉన్నటువంటి జగత్తు ఎందే ఉంటుంది. శుద్ధాత్ శవలమభూత్ శవలయదైవ్యక్తః అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు. ఇది సాంఖ్య విధానాలుగా చెప్పేటువంటి అంశము.
ఈ అంశాన్ని మీకు భగవద్గీతలో కూడా 13వ అధ్యాయంలో చూడవచ్చు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచశ ఇంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఏతత్తు క్షేత్రం అన్నారు. ఇక్కడేమో జడానాం అని అన్నారు పరమాత్మ, అక్కడ ఏతత్తు క్షేత్రం, ఈ మొత్తం కూడా క్షేత్రము అని అన్నారు. కాబట్టి జడము అనే మాట ఏంటంటే బ్రహ్మము కంటే వ్యతిరేక్తమై ఉన్న లక్షణాలు కలిగి ఉన్నటువంటి దానిని జడం అని చెప్పని అంటారు. బ్రహ్మము యొక్క విషయంగా శాస్త్రం చెబితే ఏమన్నదంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేది విజానాత్. సత్యం జ్ఞానం అనంతం ఆనందం అనేటువంటివి స్వరూపత లక్షణాలు బ్రహ్మాని. ఆ లక్షణాల కంటే వేరై ఉన్నటువంటి యొక్క భాగాన్ని జడము అని చెప్పిన అంటారు. బ్రహ్మము సప్రకాశం, జగత్తు అప్రకాశకము. బ్రహ్మము చేతనము, జగత్తు అచేతనము. బ్రహ్మము అఖండము, జగత్తు పరిచ్ఛిన్నము. బ్రహ్మము ఆనందము, జగత్తు దుఃఖము. ఇట్లాగా ఈ లక్షణ భేదాన్ని బట్టి ఇది పారమార్థికము అని, ఇది వ్యావహారికమని చెప్పబడుతుంది. ఇట్లా వ్యావహారికమై ఉన్న జగత్తుని ఇక్కడ జడానాం అన్న పదంతో వాడుతూ ఉన్నారు. ఈ జడాత్మికమై ఉన్నటువంటి యొక్క జగత్తు యొక్క వ్యవహారమే ఈనాడు మనమందరం కూడా కలిగి ఉన్నాము. ఈ విషయంపై మనం చర్చించుకుంటూ మరి ఇక్కడ అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకారతత్వము అనేటువంటి 3 భాగాలు. వీటి విషయం మీరు భగవద్గీత 15వ అధ్యాయం చూడవచ్చు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాపు అవ్యయం అంటారు. ఊర్ధ్వమూలం బ్రహ్మము చిద్దు వస్తువు మూలమై ఉండగా అధశాఖం కింద శాఖలు వ్యాప్తమై ఉన్నాయని చెప్పి అన్నారు. ఆ శాఖలే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకారతత్వం అనబడేటువంటివి. ఈ అహంకారతత్వము అనబడేటువంటి కాడే ఇక మనకి ఈ జీవన విధానాలన్నీ కూడా ప్రారంభింపబడ్డాయి. ఈ అహంకారతత్వం ఏమన్నారంటే త్రిగుణాత్మికమై ఉన్నటువంటిది అహంకారతత్వము అంటారు. త్రిగుణాత్మికమై ఉన్నటువంటి అహంకారతత్వము నుండి ఏర్పడ్డటువంటివి పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలో ఉన్నటువంటివి 3 గుణాలు: సాత్విక, రాజసిక, తామసిక. అనగా సాత్విక శబ్దము, రాజసిక శబ్దము, తామసిక శబ్దము ఇట్లా ఉంటాయి మామూలుగా. కాబట్టి అందుచేత ఈ తన్మాత్రలు అంటే సూక్ష్మభూతములుగా చెప్తారు. ఈ తన్మాత్రల యందలి తామసికాంశము చేత ఏర్పడ్డటువంటివి పంచభూతములు. శబ్దమునందలి తమో గుణాంశము చేత ఆకాశం ఏర్పడెను. స్పర్శమునందలి తమో గుణాంశము చేత వాయువు ఏర్పడెను. రూపమునందలి తమో గుణాంశము చేత అగ్ని ఏర్పడెను. రసమునందలి తమో గుణాంశము చేత జలం ఏర్పడెను. గంధమునంద తమో గుణాంశము చేత పృథివీ ఏర్పడెను అనేటువంటిది ఈ జడాత్మికమై ఉన్నటువంటి పంచభూతాత్మిక జగత్తు ఈ రూపకంగా ఆవిర్భావం అవటం జరిగింది. సాంఖ్య విధానములు ఈ ప్రకారంగా చెప్పగా మనకి తైత్రీయోపనిషత్తులో చెప్పిన అంశం ఏంటంటే ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయు అగ్ని అగ్నే ఆపః అద్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధేభ్యో అన్నం అని తైత్రీయోపనిషత్తులో మనకు వచ్చేటువంటి అంశం ఇది. కాబట్టి ప్రకారముగా ఈ జడాత్మికమై ఉన్నటువంటి ఈ పంచభూతాత్మిక జగత్తు, ఈ పంచభూతాత్మిక వాయువు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనబడేటువంటి ఈ పంచభూతాంశముల చేత ఏర్పడ్డటువంటిది 25 తత్వాలతో చేరినటువంటి స్థూల దేహం. మనం ఈనాడు లోక వ్యవహారాలు చేస్తూ ఉన్నాం. ఆ యొక్క దానికి లోక వ్యవహారానికి హేతువై ఉన్నటువంటి యొక్క ఈ స్థూల దేహము, భౌతిక దేహము, ఫిజికల్ బాడీ, ఈ శరీరము అన్నారు, వపుహు అన్నారు, క్షేత్రము అన్నారు, దేహము అన్నారు, కాయము అన్నారు, అనేక పేర్లు ఈ దేహానికి ఉన్నాయి. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క ఈ దేహమును ధరించి ఉన్నటువంటి యొక్క మనం విశ్వంలో ఒక ఉనికి కలిగే ఉన్నాం. 10 మందితో కలిసి వ్యవహరించడానికి యోగ్యముగా మనకు ఏర్పడింది. ఈ స్థూల దేహం కనుక లేకపోయినట్లయితే మనం ఎవరితో కూడా కలిసి వ్యవహరించే అవకాశాలు ఉండవు. ఒకవేళ సూక్ష్మ దేహములుగా ఉన్నటువంటి యొక్క వాళ్ళతో
కలిసి వ్యవహరించేటువంటి విధానాలు బహుశా ఉండవచ్చు అని చెప్పి అనుకుందాము. అలాంటి ఆ విధానాన్ని రేపు మనం దేహం సాధించిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో చూడబోతాం. అప్పుడు చూసుకోవచ్చు ఇక. అందువల్ల ఈనాడు మన లోకంలో ఒక ఉనికి కలిగి ఉన్నాము అని చెప్పనంటే ఈ పంచభూతముల యొక్క పుణ్యం, ఆకాశాంశము, వాయువాంశము, అగ్ని అంశము, జలం యొక్క అంశము, ఆ పృథివీ యొక్క అంశం, ఈ పంచభూతాలు కూడా కొంచెం కొంచెంగా మనకు ప్రసాదించాయి కాబట్టే ఈ పార్థివ దేహం అనేటువంటి యొక్క స్థూల దేహం ఏర్పడింది. మీరు చూస్తే ఈ దేహంలో ఈ 5 భూత అంశాలు ఉంటాయి. ఈ శరీరంలో ఖాళీ భాగం ఉంటుంది. ఈ శరీరంలో వాయువు యొక్క అంశముకు ప్రాణవాయువులు ఉన్నాయి. ఈ దేహంలో అగ్ని యొక్క అంశముకు వేడి, జఠరాగ్ని, మూర్ధాగ్ని, దేహమంతా కూడా వేడి ఉన్నది. అనగా ఈ దేహములో జలము యొక్క అంశముకు నీటి శాతం ఉన్నది. ఈ దేహములో పృథివీ యొక్క సంబంధముకు ఘన పదార్థాలు, రక్తము, మాంసము, ఎముకలు ఇవన్నీ కూడా పృథివీ సంబంధమై ఉన్నటువంటి అంశములు. కాబట్టి ప్రకారముగా ఈ పంచభూతముల యొక్క అనుబంధముతో వాటి పుణ్యమా అని చెప్పి మనం లోకంలో ఈనాడు వ్యక్తమై వ్యవహారం చేసే విధానాలుగా ఏర్పడి ఉన్నాము. ఏనాడైతే ప్రారంధం తీరిపోయి శ్వాస కాస్త పోయిందా అంటే ఈ దేహానికి ఇచ్చినటువంటి యొక్క భాగాలు మళ్ళీ అవన్నీ కూడా తీసేసుకుంటాయి. గాలి గాలి కలిశ గగనంబు మన్ను కలిశ మంట అని అంటాడు వేమన. గాలి గాలి కలిసే గగనంబు మన్ను కలిసే మంట. ఈ దేహంలో ఉన్న మంటలోకి పోతుంది, ఈ దేహంలో ఉన్న గాలిలోకి పోతుంది, ఈ దేహంలో ఉన్న నీటిలోకి పోతుంది అనేటువంటి మాట పాడతారు. ఈ జీవుడు పుణ్యపాపాలను కట్టుకుని వల్ల వాడి ప్రయాణాన్ని కొనసాగించుకుంటాడు. ఎక్కడికి పోతాడు, ఎక్కడ ఉంటాడు, మళ్ళీ ఏ రూపకంగా వస్తాడో ఇదంతా కూడా యథమిద్దమై ఉన్నటువంటి ఈ యొక్క అంశము, అగమ్యమై ఉన్నటువంటి ఈ యొక్క అంశము, మనం తేరిపార చూసే అవకాశం లేని అంశము, తర్వాత ఏం జరుగుతుందో కూడా ఎవరో కూడా చెప్పని అంశము. ఎవరికి వారుగా ప్రత్యక్షముగా ఆనాడు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లాగా మనలో ఈనాడు చిత్తు జడానాం, ఏది ఒక జడానాం అని చెప్పి అన్నారో అది పంచతన్మాత్రలలోని తామసికాంశము చేత పంచభూతాలు ఏర్పడగా ఆ పంచభూతాంశములుగా మన యొక్క శరీరములో 25 తత్వాలుగా ఏర్పడ్డటువంటి విధానము. అనగా ఆకాశ పంచకము, వాయు పంచకము, అగ్ని పంచకము, జల పంచకము, పృథివీ పంచకాలతో చూసుకున్నట్లయితే 25 తత్వాలతో చేరి ఉన్నటువంటి స్థూల దేహము. ప్రస్తుతం మనం దాన్ని కలిగి ఉన్నాము. ఆ తర్వాత మరొక అంశం ఏంటంటే తన్మాత్రల యందలి తామసికాంశముతో పంచభూతములు ఏర్పడగా తన్మాత్రల యందలి రజస్సు, సాత్వికం ఉన్నాయి. ఇంకా ఈ సాత్విక రజస్సులో ఏర్పడింది ఏంటంటే సాత్వికం అనగా తన్మాత్రల యందలి సాత్వికాంశము చేత సాత్వికాంశం 2 భాగాలై ఒక భాగం 5 భాగాలై 5 కూడా జ్ఞానేంద్రియాలుగా ఏర్పడ్డాయి. మిగతా సాత్వికం అర్ధభాగం అంతఃకరణం అవుతుంది. ఆ అంతఃకరణం వృత్తి భేదాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంటారు. అదే ప్రకారంగా మరి తన్మాత్రల యందలి రజోగుణాంశముతో ఏర్పడేటువంటిది రజస్సు 2 భాగాలై 2 భాగాలలో ఒక భాగం 5 భాగాలై అది మరి కర్మేంద్రియములుగా ఏర్పడగా మిగతా రజస్సు యొక్క అర్ధభాగము ప్రాణమయ్యను అంటాడు. కాబట్టి ప్రాణం ఒకటే, వృత్తి భేదాన్ని బట్టి అది వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన అనబడేటువంటి విధానాలుగా మరి మన శరీరంలో ఏర్పడి ఉన్నాయి. ఈ ప్రకారంగా చూసినట్లయితే తన్మాత్రలలోని తామసికాంశముతో పంచభూతాంశములతో 20 తత్వాలు గల స్థూల దేహము గమనించండి. అంటే తన్మాత్రల యందలి సాత్వికము రజస్సు యొక్క అంశములతో జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, కర్మేంద్రియాలు అనేటువంటివన్నీ కూడా చేరి మొత్తం దీంట్లో 19 తత్వాలుగా చెప్తున్న విషయం. ఏకోన వింశతి ముఖ అని మాండుక్యం చెబుతున్నమాట. ఈ ప్రకారంగా మరి సూక్ష్మదేహము, స్థూల దేహము ఈ 2 వ్యవహారాలకు హేతు. సూక్ష్మదేహం కనుక లేకపోయిందా అంటే స్థూల దేహం వ్యవహరించలేదు.
ఈ స్థూలదేహం కేవలం జడాత్మికమై ఉన్నటువంటిది కాబట్టి దాంట్లో సూక్ష్మదేహం ఇంద్రియాలతో ప్రవేశించి మరి చూస్తాము, వినటము, తినటము, మాట్లాడటము, రావటము, పోవటము, ఈ నానా రకాలైనటువంటి వ్యవహారాలని అన్నిటినీ కూడా ఈ స్థూలదేహం ద్వారా సూక్ష్మదేహమే నిర్వహిస్తుంది. ఆ సూక్ష్మదేహానికి అధిష్టానముగా లోపల ఉన్నాడు జీవుడు. కాబట్టి ఆ జీవుని యొక్క వ్యవహారం మన దేహంలో కొనసాగింపబడుతూ ఉన్నది. ఈ ప్రకారంగా లోకములో సకల జీవులు ఒక మానవులే కాదు, విశ్వములో ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో అన్ని ప్రాణులలో ఈ స్థూలదేహము సూక్ష్మదేహము ఉన్నది. అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి యొక్క ప్రత్యేగాత్మయే జీవుడు అనే పేరుతో ఆయన పిలువబడుతూ ఉన్నాడు. లోన ఉన్నవాడు జీవుడు, సాక్షి మాత్రముగా వ్యవహార హేతువుగా ఉన్నటువంటి జీవుడు. కాబట్టి ఆ జీవుడు కారణదేహ ఉపాధి కలిగి ఉంటాడు. కారణదేహాన్ని బట్టే ప్రత్యేగాత్మను జీవుడు అని చెప్పని అంటారు. అవిద్య విశేషణముగా కలిగి ఉన్నటువంటి యొక్క ప్రత్యేగాత్మను జీవుడు అంటారు. అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి యొక్క చేతనాన్ని ప్రత్యేగాత్మ అంటారు. ఇది కొంచెం విచారణాత్మకమై ఉన్నటువంటి యొక్క అంశం. దీంట్లోకి పోతే ఇప్పుడు ఉన్న సమయం అంతా మొత్తం పూర్తయిపోతుంది. అందుచేత అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి యొక్క జీవుడు మరి 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము, అనేక జన్మలుగా వస్తున్నటువంటి యొక్క సంచిత కర్మాదులు దాంట్లో నిశ్శబ్దం చేసుకుని, ఇంకా సాత్విక, రాజసిక, తామసిక ఈ 3 గుణాల యొక్క సంబంధమై ఉన్న గుణాలను ఈ సూక్ష్మదేహమే తనలో నిశ్శబ్దం చేసుకున్నది. తత్ర సత్వం నిర్మలత్వాత్ అని మనకి భగవద్గీతలో స్వామివారు సాత్విక సంబంధమై ఉన్న వ్యవహారము, రజస్సు యొక్క సంబంధమై ఉన్న గుణాలు, గుణ సంబంధ వ్యవహారాలు అద్భుతంగా చెప్పుకొస్తారు. ఒకవేళ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగాన్ని చూడండి. దాంట్లో గుణాల యొక్క సంబంధమైన వ్యవహారం చక్కగా ఉంటుంది. ఇవన్నీ కూడా సూక్ష్మదేహంలోనే చేరి ఉన్నాయి. ఆ ప్రకారంగా ఉన్నటువంటి గుణాలనే 16వ అధ్యాయంలో స్వామివారు దైవాసుర సంపత్తి అని చెప్పని పేరు పెట్టి దైవీ గుణాలు, ఆసురీ గుణాలు అని చెప్పినంటూ చెప్పుకొచ్చారు. ఇవి కూడా అన్ని సూక్ష్మదేహంలోనే చేరి ఉంటాయి. ఈ ప్రకారంగా మరి ఈ సూక్ష్మదేహం, స్థూలదేహం అనేటువంటిది ఎప్పుడు ఏర్పడిందయ్యా అంటే ప్రతి ఒక్కరికి బర్త్డే డేట్లు ఉన్నాయి. ఎప్పుడు నువ్వు దేహం ధరించావని అడిగితే అది చెప్పేస్తారు అందరూ మన వాళ్ళు. ఫలానా రోజున నేను దేహం ధరించాను అని ప్రకారం ఎవరి డేట్లు వాళ్ళకి పుట్టిన డేట్లు ఉన్నాయి. కానీ ఏనాడు నాకు ఈ సూక్ష్మదేహం ఏర్పడింది అనేటువంటి విషయంలో మాత్రం మేము బర్త్ డేట్లు లేవు. సూక్ష్మదేహానికి చెప్పుకోవాలంటే దానికి డేట్లు ఏమి కూడా చెప్పే అవకాశాలు, అది ఎప్పుడు ఏర్పడింది మొత్తానికి. స్థూల దేహాలు మాత్రమే ఇవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి కాబట్టి పండుటాకులు ఏ ప్రకారంగా రాలిపోతూ ఉంటాయో ఆ ప్రకారముగా మన దేహము కూడా చిగురుటాకుగా బాల్యము, ముదురుటాకుగా యవనము, ఇక పండుటాకుల వృద్ధాప్యము, ఈ 3 దశలు పొంది ఈ దేహాలు రాలిపోతూ ఉన్నాయి. కొత్త దేహాలు, కొత్త చిగుళ్ళు ఎట్లా వస్తాయో వృక్షానికి అట్లా కొత్త దేహాలు ఈ జీవుడికి వస్తూ ఉన్న విధానం కాబట్టి ఈ ప్రకారంగా ఈ దేహములు అనబడేటువంటివి మాత్రమే పాత అయిపోయి కొత్తవి వచ్చే విధానాలుగా ఉన్నాయి. సూక్ష్మదేహం మాత్రం ఆ ప్రకారంగా లేదు. ఒక్కసారి చేసి ఇచ్చాడు, దానిని నువ్వు మరి వాడుకోవాల్సి జీవుడు వెంబటే ఉంటుంది. ఈ మాట మీకు పిప్పలాద భగవాన్ల వారు ప్రశ్నోపనిషత్తుల్లో కూడా చెప్పుకొస్తారు. రానియక పోయిందా అంటే మిగతా ఈగలు మొత్తం పోతాయట. ఆ ప్రకారంగా ఈ యొక్క సూక్ష్మ జీవుడు ప్రయాణం చేస్తే ఆ జీవుడు వెంబటే ఈ సమస్త ఇంద్రియాత్మకమై ఉన్న సూక్ష్మదేహం కూడా తన పరివారముతో బయలుదేరుతుంది అని చెప్పని అంటారు. ఆ ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహముతో సంబంధపడి మనం అందరం కూడా ఉన్నాము. నువ్వు భూలోకానికి వచ్చినా, స్వర్గలోకానికి పోయినా, నరకలోకానికి పోయినా, వేరే వేరే లోకాలకు పోయినా ఆ పోయే విధానమంతా కూడా సూక్ష్మదేహమే. కనుక లోకాంతర గమనం చేయగలిగేటువంటి యొక్క విధానం సూక్ష్మదేహమునందు మాత్రమే ఉంటుంది. గమనించండి. దేశాంతర గమనం చేయగలిగేటువంటి యొక్క విధానం నీకు సూక్ష్మదేహానికే కాదు స్థూల దేహానికి కూడా ఏర్పడుతుంది.
ఏ దేశానికి పోవాలన్నా స్థూల దేహంతో పోవచ్చు. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఇండోనేషియా, ఐరోపియా, స్విట్జర్లాండ్ ఏవేవో ఉన్నాయని చెప్పని అంటారు. ఎన్ని దేశాలు ఉన్నా కానీ అన్ని దేశాలకి ప్రయాణం అయిపోగలిగే అవకాశం స్థూల దేహానికి సూక్ష్మదేహంతో పాటు స్థూల దేహానికి పోయే అవకాశం ఉన్నది. కానీ స్థూల దేహంతో మాత్రం వేరే లోకాలకు పోయే అవకాశాలు లాంటివి ఇక్కడ లేవు. వేరే లోకాంతర గమనం చేయాలని చెప్పనంటే స్థూల దేహం పతనానంతరమే ఈ సూక్ష్మదేహంతో జీవుడు తన పుణ్య విశేషము చేత ఉత్తమ లోకాలకు, పాప విశేషము చేత హీన లోకాలకు పోతున్నట్లుగా శాస్త్రం బోధిస్తున్నటువంటి అంశము. ఈ యొక్క విధానంగా చూసినప్పుడు చిత్తు జడానాం, చిత్తు వస్తువు అనగా బ్రహ్మమును మనం చెప్పుకోవడం జరుగుతుంది. జడానాం అని చెప్పన్నప్పుడు మరి ఇక్కడ ఏర్పడ్డటువంటి గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహము, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము, ఈ రెండింటితో అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి జీవుడు తన వ్యవహారాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. అనేక శరీరాలను ధరిస్తూ ధరిస్తూ విడిచిపెడుతూ తన ప్రయాణం కొనసాగించుకుంటూ పోతూ ఉన్నాడు. ఉండి ఉండి ప్రాణియుగములు జన్మించు ప్రాణహాని లేదు ప్రళయమునను, ఉండి ఉండి ప్రాణియుగములు జన్మించు అని చెప్పిన అన్నారు. అట్లాగా ఎన్ని శరీరాలు రాలిపోతూ ఉన్నా కొత్త కొత్త దేహాలైతేటువంటి యొక్క అవకాశం ఎందుకు వచ్చిందయ్యా అని చెప్పనంటే మరి ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి సంచితాది కర్మలు లోన చేరి ఉన్నాయి అన్నారు. సంచిత కర్మ, ఆ సంచిత కర్మయే ప్రారబ్ధ కర్మగా రావటము, ఈ దేహము అనబడేటువంటి యొక్క విధానాలుగా ప్రారబ్ధ కర్మ అన్నారు. ఈ ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూనే తిరిగి మరలా రాగద్వేషాలు కలిగి అసూయ ద్వేషాలు కలిగి మళ్ళీ కొత్తగా కర్మలు ఆచరిస్తూ ఉంటారు. దాని ద్వారా పుణ్యపాపాలు మళ్ళా మనకు సంప్రాప్తమవుతూ ఉన్నాయి. దాన్ని ఆగామి కర్మ అని చెప్పిన అన్నారు. ఇట్లా ఆగామి కర్మగా వచ్చి సంచితంలో చేరిపోతుంది. ఈ సంచిత కర్మ అనేది ప్రారబ్ధముగా ఈ స్థూల దేహాల రూపంగా ఏర్పడి జీవితంలో సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము, వేదనలు, బాధలు, రోగాలు, సమస్యలు, దుఃఖాలు నానా రకాలుగా ప్రస్తుతం అందరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. ఈ దుఃఖాలు లేకుండా విశ్వంలో ఎవరికి లేవు, సమస్యలు లేకుండా లేవు, వేదనలు లేకుండా లేవు, బాధలు లేకుండా లేవు. ఇవన్నీ కూడా ప్రారబ్ధంలో భాగము అన్నారు. అట్లా సంచిత కర్మను ప్రారబ్ధ రూపముగా అనుభవిస్తూనే తిరిగి మరలా రాగద్వేషాలు, అసూయ ద్వేషాదులు కలిగి కర్మలు ఆచరించి మళ్ళీ ఆగామి కర్మ రూపకంగా తెచ్చుకుంటూ ఉన్నాం, ఖర్చు పెడుతూ ఉన్నాం, తెచ్చుకుంటూ ఉన్నాం. ఖర్చు పెట్టే భాగమేమో 10%, తెచ్చుకునే భాగం మన 90%. అట్లాగా సంచిత కర్మలో పోయి పడుతూ ఉన్నది. కాబట్టి ఎంతకాలం విశ్వంలో జీవుడు దేహాలు ధరించినా కానీ తరగని కొండలాగా ఏర్పడింది ఈ సంచిత కర్మ అనేటువంటిది. గమనించండి, ఈనాడు నదులన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి, జీవనదులు ప్రవహిస్తూ ఉన్నాయి. గంగా ఇత్యాది నదులన్నీ కూడా జీవనదులు అని చెప్పని అంటారు. ఆ నదులు ఎండవు. మన ప్రాంతాల్లో ఉన్న నదులు ఒకప్పుడు ప్రవహిస్తాయి, ఒకప్పుడు శాంతం ఎండిపోతాయి. కారణం ఏంటంటే వర్షాధారముతో ఉన్నటువంటి నదులు కాబట్టి అవి వానలు బాగా పడితే ప్రవహిస్తాయి, వానలు లేకపోతే ఎండిపోయి అట్లా కూర్చుంటాయి. కానీ గంగా నదులు ఏంటంటే ఇవి ప్రవహిస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే అవి మంచు కొండల యొక్క విధానాల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆ మంచు కొండలు కూడా ఎట్లా అంటే కరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అది మొత్తం కరిగేది ఏమి ఉండదు. కరిగి నదిగా గంగా నదిగా ప్రవాహ రూపకంగా పోతూ ఉంటుంది. మరో పక్క ఆ మంచు కొండలు మళ్ళీ పెరుగుతానే ఉంటాయి అన్నమాట. పెరగటము, ఈ పక్క కరగటము, ఆ పక్క పెరగటము, ఈ పక్క కరగటము. ఇదొక పెద్ద పర్వతం లాగా మన సంచిత కర్మ కూడా అటు ఆగామి కర్మగా పెరుగుతూ ఉన్నది, ఇటు ప్రారబ్ధ కర్మగా తరుగుతూ ఉన్నది. ఆగామి కర్మగా పెరుగుతూ ఉన్నది, ప్రారబ్ధ కర్మగా తరుగుతూ ఉన్నది. ఈ తరిగేది కొంచెం, పెరిగేది అధికంగా ఉంది. అందువల్ల సంచిత కర్మ అనేటువంటి మంచు కొండ అది ఎప్పుడూ కూడా అయిపోయేదని చెప్పనంటూ ఏమీ ఉండదు. ఎట్లా మంచు కొండలు పూర్తిగా కరిగిపోయే విధానాలు ఉండవో ఆ ప్రకారంగా మన యొక్క ప్రారబ్ధ కర్మనే మంచు కొండ కూడా ఒక పక్క ఆగామి కర్మతో వచ్చి పెరుగుతూ ఉంటుంది,
మరోపక్క ప్రారంధ కర్మతో తరుగుతూ ఉంటుంది. ఈ లోన ఉన్నటువంటి సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి ఈ కర్మ అనేటువంటి దానిని ఆసరాగా చేసుకుని ఈ జీవుడు అనేక దేహాలు ధరించటము, ఉత్తమ లోకాలకు పోవటము, హీనలోకాలకు పోవటము, అనేక సంచారాలు చేస్తూ ఉండే విధానం అంతా కూడా ఎక్కడయ్యా అని చెప్పనంటే చిత్తు జడానాం, ఇదంతా కూడా జడానాం, జడాత్మికమై ఉన్నటువంటి జగత్ వ్యవహారాలలో మనం చేరి ఉన్నాము. విశ్వములో అందరూ కూడా చేరి ఉన్నారు. కొద్దిమంది మాత్రమే జిజ్ఞాస కలిగి ముముక్షువులై మోక్షాపేక్షతో వాళ్ళు పారమార్థికంగా ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. సాధు మహాత్ములు, సన్యాసులు, యతీశ్వరులు, మునులు, యోగులు, ఋషులు ఈ ప్రకారంగా ఒక దైవభక్తి కలిగి తత్వజ్ఞానమునందు అపేక్ష కలిగి ఆ ప్రకారంగా వాళ్ళు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది గ్రంథాలను అధ్యయనం చేస్తూ గురువుల ద్వారా తత్వశాస్త్ర అధ్యయనం చేస్తూ ఉండేటువంటి విధానముగా ఒక నివృత్తి మార్గ విధానములో, ఒక తాత్విక విధానాలలో ప్రయాణం చేసేటువంటి జిజ్ఞాసువులు ఉన్నారు. మరొక ప్రక్క మరి మంచి కర్మలు ఆచరించి, పుణ్యకర్మలు ఆచరించి ఉత్తమ దేహాలు పొందాలి, ఉత్తమ లోకాలకు చేరుకోవాలి, దివ్య భోగాలు అనుభవించాలి అనేటువంటి యొక్క వాళ్ళు ఉన్నారు. ప్రవృత్తి మార్గాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, నివృత్తి మార్గాన్ని కోరుకునే వాళ్ళు లోకంలో ఉన్నారు. అందువల్ల వారి ఇరువురి కోసముగా భగవంతుడు సర్వేశ్వరుడు కూడా వాళ్ళ యొక్క అపేక్షకు అనుగుణ్యముగా ఉండే విధానముగా ఆయన గారు మనకి వేదాన్ని అందించాడు. కనుక ఆ వేదము యొక్క విధానం చూసినట్లయితే ఒక పక్క మరి ప్రవృత్తి సంబంధమై ఉన్న అంశము, మరొక ప్రక్క నివృత్తి సంబంధమై ఉన్న అంశాలు రెండు కలిగి ఉంటాయి వేదములో. దాన్నే పూర్వ భాగము, ఉత్తర భాగము అని చెప్పని అన్నారు. పూర్వ భాగము అంటే యజ్ఞయాగాది సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గాలు బోధించేవిగా, పుణ్యాన్ని ఆర్జించుకుని ఉత్తమ లోకాలు పోవటానికి యోగ్యముగా ఉండే విధానంగా ఉన్నటువంటి భాగాన్ని పూర్వ భాగము అంటారు. కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం అని పరమాత్మ చెప్పినట్లుగా వాళ్ళకి ఉత్తమ దేహాలు పొందాలి, ఉత్తమ లోకాలు పొందాలి, దివ్య భోగాలు అనుభవించాలి అనేటువంటి విధానాలు లోకంలో చాలామందికి ఇలాంటి అపేక్ష ఉన్నది. నూటికి ఎంత అనే విషయాన్ని మీరే లెక్క పెట్టుకోండి. నివృత్తి మార్గంగా ప్రయాణం చేసి జన్మరాహిత్యం చేసుకుని భవసాగరాన్ని దాటుకొని బ్రహ్మములో విలీనం కావాలి, బ్రహ్మములో చేరిపోవాలనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? తిరిగి మరలా ఈ లోకంలో జనించాలి, ఉత్తమమైనటువంటి యొక్క జన్మలు ఎత్తాలి, చక్కగా అన్ని అనుభవించాలి అనేటువంటి యొక్క ప్రవృత్తి మార్గముగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది మీరు అంచనా వేసుకోండి. అందువల్ల ఎక్కువ శాతం వీళ్ళే ఉంటారులేండి. కాబట్టి మరి ఈ ఇరువురికి కూడా సర్వేశ్వరుడు తన యొక్క అంశం అందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరి యొక్క ఇచ్ఛానుగుణ్యముగా వాళ్ళు పోవటానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది. పరమాత్మ కూడా శాస్త్రాన్ని బోధించామన్నాడు ఈశ్వరుడు. యథా ఇచ్చసి తదా కురు, నీకు ఏది ఇష్టమై ఉన్నదో నువ్వు ఆ మార్గంలో పోవచ్చయ్యా అన్నాడు. నేను ఈ మార్గంలో పోవాలి అనే శాసనసలేదు. కనుక రెండు మార్గాలు ఈశ్వరుడు అందిస్తాడు, దాని ఫలితాలు కూడా చెప్తాడు. ఎవరికి ఇష్టమై ఉంటుందో వాళ్ళు ఆ ప్రకారంగా జీవులు ఆ మార్గంలో పోవటానికి గల వెసులుబాటు అవకాశం కూడా పరమాత్మ కలగజేశాడు. కాబట్టి మరి ఈ ప్రవృత్తి మార్గంగా మరి జన్మ పరంపరలు ఎత్తాలనేటువంటి అపేక్ష ఉన్నటువంటి వారికేమో మరి పూర్వభాగమై ఉన్నటువంటి వేదము, జన్మరాహిత్యం చేసుకుని బ్రహ్మములు బ్రహ్మైక్యము అంటారు, జీవ బ్రహ్మైక్య స్థితి పొందేటువంటి విధానంగా ఉన్నటువంటి వారికి ఉపనిషత్తులు అనేటువంటి యొక్క అంశాలు ఎక్కడ ఉన్నాయి. అందుచేత మరి చూసినట్లయితే ఏవైతే బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు భగవద్గీతగా ప్రస్థానత్రయంగా పేరుగాంచి ఉన్నాయో అలాంటి యొక్క వాటిని అధ్యయనం చేసే విధానములో వాళ్ళు మాత్రమే యహ ద్రష్ట అంటారు. ద్రష్ట అంటే దర్శించటము, పారమార్థికమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని ద్రష్ట చూడాలనేటువంటి అపేక్ష కలిగినటువంటి వారు మరి మహాత్ములను ఆశ్రయిస్తారు, గురువులను ఆశ్రయిస్తారు.
అట్టి మహాత్ముల ద్వారా గురువుల ద్వారా తత్వశాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేయటం అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే దీంట్లో ఈ వేదశాస్త్ర విధానాలలో రెండు ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి పరోక్ష జ్ఞానము, మరొకటి అపరోక్ష జ్ఞానము అని చెప్పని అంటారు. అపరోక్ష జ్ఞానానికి సంబంధించిన అంశాలు మహావాక్యములు అనేటువంటివి ఉపనిషత్తులు మనకి తెలియజేశాయి. అవాంతర వాక్యములు పరోక్ష జ్ఞానం పొందేందుకు యోగ్యమై ఉన్నటువంటి అవాంతర వాక్యములు కూడా మనకి ఉపనిషత్తులు అనేటువంటివి తెలియజేశాయి. దాదాపుగా మీకు 108 ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ అన్నీ కూడా నీకు అవాంతర వాక్యములుగా పరోక్ష జ్ఞానాన్ని అందించేటువంటివిగా మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే గురువు నీకు మార్గాన్ని చెప్పి ఆ విధముగా ఆ మార్గంలో పోవయ్యా, బయలుదేరు, ప్రయాణం చేయి అనేటువంటి విధానంగా చెప్పటమే తప్ప నీ చెయ్యి పట్టుకొని తీసుకుపోయి నేను బ్రహ్మంలో ఆయన గారు కూర్చోబెట్టడు ఏమి. కనుక నీ తిప్పలు నువ్వు పడాల్సిందే. కేవలం ఆత్మ అనాత్మల యొక్క విషయాన్ని చక్కగా తెలియజేసి స్థూల పంచకరణ అని, సూక్ష్మ పంచకరణ అని, పంచకోశ విచారణ అని చెప్పని, జీవేశ్వరుల యొక్క తేడా పాడాలని చెప్పని అవన్నీ కూడా వివరించి తేట తెల్లగా అర్థమయ్యేట్లుగా తెలియజేసే విధానం వరకు మాత్రమే గురువు యొక్క ఆవశ్యకత, ఆయనకున్న శ్రమ అంతవరకే. అజ్ఞానములో ఉన్నటువంటి వాడై, తెలియనితనముతో ఉన్నటువంటి వాడై, మూర్ఖత్వములో చేరి ఉన్నటువంటి వాడై, అంధకార చీకటిలో పడి ఉన్నటువంటి వానికి చక్కగా ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి విషయాలు బోధించి ఇది అనాత్మ, ఇది ఆత్మ అనే విధానముగా ఆత్మ అనాత్మల యొక్క వివేకం కలగజేసే విధానాలుగా గురుదేవుడు మనకి చక్కగా మార్గం అందిస్తాడు. దానివల్ల మనకేంటంటే పరోక్ష జ్ఞానం కలుగుతుంది. పరోక్ష జ్ఞానం కలిగే అంతవరకు మాత్రమే గురువు యొక్క ఆవశ్యకత అనేది ఉంటుంది. శాస్త్రము కానీ గురువు కానీ మనకి పరోక్ష జ్ఞానాన్ని అందిస్తారు. దానినే అవగాహన అని చెప్పని అంటారు. గురువు అవగాహన ఇస్తాడు. అనుభవం అనేది మనం సంపాదించుకోవాల్సింది, సాధన ద్వారా సంపాదించుకోవాల్సింది. అది ప్రయత్నంలో భాగమై ఉన్నది. ప్రయత్నాతు యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిష. ప్రయత్నాతు, దాని ప్రయత్నం అన్నారు. ఆ ప్రకారంగా మరి గురు సమ్ముఖాన కూర్చొని వారి ద్వారా భగవద్గీత శ్లోకాల సంబంధమై ఉన్నటువంటి వివరణాత్మక అంశములు కానీ, ఉపనిషత్తుల యొక్క సంబంధమై ఉన్న వివరణాత్మక అంశములు కానీ, ఇట్లా బ్రహ్మసూత్రముల యొక్క సంబంధమై ఉన్న వివరణాత్మక అంశములు కానీ అవన్నీ వారి ద్వారా చెప్పించుకోవాల్సిందే. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును, అదునికైన వాని అబ్బకైన తాళపు చెవి లేక తలుపెట్లు ఊడును అన్నాడు వేమన. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును. కాబట్టి గురువు అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యమై ఉన్నటువంటి అంశము. మరి కృష్ణ పరమాత్మ అంటే మహానుభావుడు మరి సాందీపుణ్ణి ఆశ్రయించి, రామచంద్రుల వారు వశిష్ఠుణ్ణి ఆశ్రయించి శిక్షణ పొందిన విధానంగా మనం భారత భాగవతాదులలో చూస్తూ ఉంటాం. ఇట్లాగా ఆచార్యుల వద్ద కూర్చుని మరి శాస్త్ర విషయం అంతా కూడా శ్రవణం చేయాలి. ముందు మనం ఈనాడు ఎవరైతే గొప్ప వాళ్ళుగా మనం భావించుకుంటూ ఉన్నామో, పూజ చేస్తూ ఉన్నామో, మహాత్ములుగా మనం ఆరాధిస్తూ ఉన్నామో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు గురువుల దగ్గర వాళ్ళు కూడా తత్వశాస్త్ర అధ్యయనం చేసినటువంటి వారే. ఈ ఉపనిషత్తులలో ఈ అంశాలే చక్కగా వస్తూ ఉంటాయి. వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, యాజ్ఞవల్కి, లక్ష్మణార్యులు ఇట్లాగా అందరూ చూస్తే వాళ్ళ గురువుల దగ్గర వాళ్ళు కూర్చొని తత్వశాస్త్రం అంతా కూడా చక్కగా వాళ్ళు అధ్యయనం చేసి ఆ స్థాయికి ఎదగలిగారు. ఒకప్పుడు వాళ్ళు సామాన్య విధానముగా ఉన్నటువంటి వారే. ఎట్లా కాగలిగారే అని చెప్పనంటే వాళ్ళ గురువుల ద్వారా వారు చక్కగా అవగాహన చేయటం కారణముగా వారు ఆ స్థితికి రాగలిగారు. అందువల్ల గురుని యొక్క శిక్ష జీవితంలో అవసరమై ఉన్నది అన్నారు. గురువు చెల్లగింజ కుంభమీ దేహంబు ఆత్మకలుష పంకమడుగుబట్టు అన్నాడు వేమన. గురువు చిల్లగింజ కుంభమీ దేహంబు ఆత్మకలుష పంకం అడుగుబట్టు. ఇదంతా గురువు అనుగ్రహముతో
ఆ తెలియనితనాన్ని పోగొట్టుకుని మనం కొంత తెలిసినతనాన్ని కలగజేసుకునే విధానం అవుతుంది కాబట్టి, కనుక వారి ద్వారా మనం వినేటువంటి విషయాలన్నీ కూడా అవాంతర వాక్యాలుగానే మనం భావించాల్సి ఉంటుంది. అవాంతర వాక్యములు అని చెప్పనంటే జీవుడంటే ఏమిటి? ఇప్పుడు జీవుడు అనే పదం విన్నప్పుడు మరి ఆ జీవుడు అంటే ఏమిటండి అని సందేహం కలుగుతుంది. అట్లనే మరి దేవుడు అనేటువంటి విషయం ఉన్నది. మరి ఆ దేవుడి యొక్క విషయంలో గురువు ద్వారా వినకపోతే ఏమవుతుంది? మనం ఏదేదో దేవుడిగా భావించుకుని పోయే విధానాలు ఏర్పడతా ఉంటాయి. లోకంలో ఇదే మార్గం. సరైనటువంటి గురువు లేకపోవడం కారణంగా ఈ భ్రమ సంబంధమై ఉన్న విధానాలలో మనకి తెలియకుండానే ఫలానా ఆయన దేవుడు అని చెప్పేసి అని ఇలాంటి యొక్క భావాలుగా పోవడం కారణముగా నానా రకాలుగా ఈ లోకంలో ఏర్పడి ఉన్నటువంటి విధానములు. ఇది గమనించాల్సిన అంశము. కనుక సరైనటువంటి యొక్క గురువును ఆశ్రయించి శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్ మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవా. శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే మనం భగవంతుని యొక్క విశేషమైనటువంటి యొక్క అంశాలను గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలా తెలుసుకునే అంశాన్ని పరోక్ష జ్ఞానము అని చెప్పని అంటారు. అట్లా పరోక్ష జ్ఞాన విధానముగా గురువు ద్వారా శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత ఆ గురువు మనకి బ్రహ్మోపదేశం చేస్తాడు. ఆ బ్రహ్మోపదేశాన్ని చేసి ఈ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని చెప్పని అంటాడు. దానినే నివృత్తి మార్గము అని చెప్పని అంటారు. కనుక నివృత్తి మార్గం ఇక తాను తన ప్రయత్నాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. మనస్సుని సంకల్పాల నుండి వేరు చేసి హంస యొక్క ఆశ్రయంలో పెట్టడము, ఇది నివృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశము. నివృత్తి అని చెప్పనంటే మనస్సులో ఏ వృత్తి లేకుండా ఉంటాన్ని నివృత్తి అని చెప్పని అంటారు. మనస్సులో ఉన్నటువంటి వృత్తులు మొత్తం 5 రకాలుగా చెప్పారు. వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్టా. మనస్సులో ఉన్న వృత్తులు మొత్తం 5 రకాలుగా చెప్పారు. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ అని చెప్పని. ఈ వృత్తులతో మనస్సు ఎప్పుడు కూడా వాటిల్లో సంచారం చేస్తూ ఉంటుంది. ఆ 5 రకాలై ఉన్న వృత్తులు పోవాలని చెప్పనంటే హంస యొక్క ఆశ్రయంలో మనస్సు ఉండాలి. ఎప్పుడైతే మనస్సు అనేది హంస యొక్క ఆశ్రయంలో ఉన్నదో దానిని నివృత్తి అన్నారు. నివృత్తి అంటే మనస్సులో ఏ వృత్తి ఉండే అవకాశాలు లేవేక కేవలం శ్వాస గమనంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడి నుంచి ఏర్పడేటువంటి దానిని ఒక మరి బ్రహ్మము యొక్క ప్రయాణము దైవయాత్ర అంటారు. దీన్నే దైవయాత్ర అంటారు. కనుక బ్రహ్మం వద్దకు ప్రయాణాన్ని ఈనాడు ఆరంభించామని చెప్పిన అర్థం. దానికి పరమాత్మ కూడా తత్వశాస్త్రం అంతా అందించే కదా. మరి 6వ అధ్యాయంలో ఈ సాధనా సంబంధమై ఉన్న అంశాన్ని స్వామివారు అర్జునుడికి అందించాడు. శుచవు దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శైలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వ యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. అంతా కూడా మీకు భగవద్గీత 6వ అధ్యాయంలో ఈ యోగ సాధన ధ్యానం అనేటువంటిది ఎట్లా చేయాలి అనేటువంటి అంశాన్ని చాలా తేటతెల్లగా స్వామివారు బోధిస్తారు. అక్కడ మరి దానినే గురువులు ఉపదేశించేటువంటి ధ్యాన సంబంధమై ఉన్న మార్గము అంటారు. ఆ ప్రకారంగా కూర్చుని మనస్సును నిగ్రహించి తత్రైకాగ్రం మనఃకృత్వ మనస్సును ఏకాగ్రపరచి ఏ సంకల్పము లేకుండగా ఆ మనస్సుని శ్వాస మీద నిఘా పెట్టి చేసేటువంటి దానినే ధ్యాన మార్గము అన్నారు. దాన్ని యోగ మార్గము అన్నారు. ఈ ప్రకారముగా ఈ ధ్యాన మార్గములో యోగ మార్గములో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మొదటిగా ఉన్నటువంటి అంశం ఏంటంటే సోహం అన్నారు. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటివి మహావాక్యములు. కాబట్టి ఈ మహావాక్యములు అనబడేటువంటివి అపరోక్షానుభవాన్ని కలగజేసేవిగా ఉన్నాయి.
అవాంతర వాక్యములేమో పరోక్ష జ్ఞానం కలగజేసేటువంటివిగా ఉన్నాయి. అవాంతర వాక్యములను చక్కగా తేటతెల్లగా అందించేటువంటి యొక్క బాధ్యత గురువుదై ఉన్నది. కాబట్టి గురువు యొక్క మరి తన యొక్క బోధ ద్వారా అవగాహన కలగజేసి ఆ తర్వాత ఇక సాధనా మార్గంలో ఆయన ప్రవేశింపజేసి వెనక్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇక నీవు ఆ సాధనా విషయంలో కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మనసు అనేటువంటి దాంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎలిపగర గెలుపు గెలుపే వెలగుమతిన్ గెలువ వలయును అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు అన్నది భారతం. వెలిపగర గెలుపు గెలుపే. అయ్యా నువ్వు బయట గెలుపు కాదయ్యా, వెలయు మతిన్ గెలువ వలయున్, లోన ఉన్నటువంటి యొక్క మనస్సును జయించాలి అన్నాడు. అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు, లోన ఉన్నటువంటి యొక్క శత్రువులను జయిస్తేనే నీకు మోక్షం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒక యుద్ధం, సంగ్రామం, కురుక్షేత్ర సంగ్రామం. నివృత్తి మార్గం అంటే ఇది కూడా యుద్ధమే, అనాత్మతో యుద్ధం చేసే విధానం అన్నమాట. ప్రతి సాధకుడు కూడా తనలో ఉన్నటువంటి గుణాలతో అనాత్మతో యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ యుద్ధములో వాడు విజయాన్ని సాధించాల్సి ఉంటుంది. చాలామంది దాంతో పోరాడలేక వెనక్కి వచ్చి కూడా విరమించుకుని పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధ పరమాత్మ అన్నమాట. అనేక వేల మందిలో ఏ ఒకనొకడు ముందుకు పోతున్నాడయ్యా అన్నాడు. కారణం ఏంటంటే లోన ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్న వర్గాలు సతాయిస్తూ ఉన్నాయి, వాడిని నెట్టి పారేస్తూ ఉన్నాయి, కూర్చునే విధానం లేకుండా చేస్తూ ఉన్నాయి. అందువల్ల పోరాటం చేయలేక చాలామంది దండం పెట్టేసి శాప చుట్టూ సంకలం పెట్టేసి గురువుకు నమస్కారం చేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. ఏ కొద్ది మందో ఆ యొక్క అనాత్మతో పోరాటం చేసి ఆత్మరాజ్యాన్ని వాళ్ళు పొందగలుగుతూ ఉన్నారు. అందువల్ల తైత్రీయోపనిషత్తులో దీనిని స్వరాజ్యం అనే పేరు పెట్టాడు, ఆత్మరాజ్యం అన్నారు. ఎట్లయితే ఆనాటి కాలంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి స్వరాజ్యాన్ని సంపాదించుకున్నాము, అట్లాగా మన శరీరంలో ఉన్నటువంటి అనాత్మ యొక్క వర్గాన్ని జయించి మనం కూడా ఆత్మరాజ్యాన్ని సాధించుకోవాలి. మనలో ఉన్నది అనాత్మరాజ్యమా ఆత్మరాజ్యమా అంటే అనాత్మరాజ్యమే మనలో వేలతా ఉన్నది. అందుచేత ఈ మనోబుద్ధ్యాదులను జయించి, అనాత్మను జయించి, సంస్కారాలను జయించి, అజ్ఞానాన్ని జయించి లోన ఉన్నటువంటి ఆత్మ యొక్క రాజ్యాన్ని అధిరోహించాల్సి ఉంటుంది. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి శరీరం ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం అని పరమ తైత్రీయంలో చెప్పే మాట ఇది. ఎవరైతే మనస్సుకు అధిపతిగా, తెలివికి అధిపతిగా, బుద్ధికి అధిపతిగా, నేత్రేంద్రియానికి, శ్రోత్రేంద్రియానికి, గ్రానేంద్రియానికి అన్నింటికీ కూడా అతడు పతిం అంటాడు. చక్షుష్పతి, శ్రోత్రపతి, విజ్ఞానపతి, ఇట్లా ఒక ఆధిపత్యం అనేది రావాలని చెప్పనంటే అది ఆత్మరాజ్యాన్ని అధిరోహించేటువంటి వాళ్ళకి మాత్రమే అనాత్మను జయించి తన ఆధిపత్యమును వహించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి జ్ఞానుల యొక్క అధీనములో ఇంద్రియాలు ఉంటాయి, మనస్సు ఉంటుంది. వారి ఆజ్ఞానుసారముగా అవన్నీ కూడా ప్రవర్తించేవిగా ఉంటాయి. అందువల్ల మనస్సు అనే దానికి లోబడి మనం జీవిస్తూ ఉన్నాం, ఇంద్రియాలకు లోబడి జీవిస్తూ ఉన్నాం, అనాత్మకు లోబడి జీవిస్తూ ఉన్నాం, సంస్కారాలకు లోబడి మన జీవనం కొనసాగుతూ ఉన్నది. అవన్నిటినీ కూడా జయించి ఆత్మజ్ఞానముతో వాళ్ళ అధీనంలో పెట్టుకుని వాటిని ప్రవర్తించేటువంటి వాళ్ళుగా మహాత్ములు ఉండటం కారణంగా వారి విషయముగా తైత్రీయం చెబుతూ ఆపునోతి స్వరాజ్యం అన్నారు. అది ఆత్మరాజ్యం. ఆత్మరాజ్యాన్ని పొందిన వాడి అధీనములో ఈ దేహేంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారముగా అలాంటి యొక్క విజయాన్ని సాధించడానికి సాధకులు మరి ఓంకార శంఖాన్ని పూరించి నివృత్తి మార్గం అవలంబించి తన యొక్క పోరాటం కొనసాగిస్తారు. ఇది సామాన్య పోరాటం కాదు, మహాపోరాటం, మహాయుద్ధం. యుద్ధం చేయటానికి మలయాళ స్వాముల వారు
తిరుమలకొండ గోగర్భానికి పోయి గోగర్భంలో కూర్చొని ఆయన యుద్ధం చేశాడు. అటనే రమణ భగవానుడు తిరుమన్నామలై పోయి తిరుమన్నామలై ఆ గుహలో కూర్చొని ఆయన యుద్ధం చేశాడు. మునులందరూ కూడా అరణ్యాలలో కూర్చొని యుద్ధం చేశారు. ఎవరి యుద్ధం వాళ్ళది. ప్రతి ఇంట్లో యోగం చేసేటువంటి వాళ్ళందరూ యుద్ధాలే. ఆ యుద్ధంలో జయించారు అనాత్మని, ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా నివృత్తి మార్గ సంబంధముగా పోయేటువంటి ప్రయాణములో ఏర్పడేటువంటి యొక్క వాటిలనే మహావాక్యాలు అన్నారు. ఈ మహావాక్యముల ద్వారా